క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ గొప్ప కృప చూపించి ఈ నూతన దినాన్ని మనకు ప్రసాదించారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన కృప, ఆయన వాత్సల్యతను బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మనం అందరం కూడా ఈ నూతన దినాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు చేసిన అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈరోజు నిన్ను స్తుతించే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. అందరూ కూడా దీనిలో పాలుపంపులు పొంది దీవించబడ్డానికి కృపానుగ్రహించి దీవించి బలపరచవలసిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా దేవుని స్తుతించి ఆయన ఆరాధించి తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుని ఆరాధించడం కొరకు ఆహ్వానిస్తున్నాను. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడము యేసు, నిత్యము నిన్నే ఘనపరచేదం. మహిమ ఘనతలకు అర్హుడము యేసు, నిత్యము నిన్నే ఘనపరచేదం. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సంతోషమిచ్చేదేవా, స్తోత్రమయా నీకే స్తోత్రమయా. స్వస్థత విడుదలనిచ్చేదేవా, పాడదాం. స్తోత్రమయా నీకే స్తోత్రమయా, సంపూర్ణ సంతోషమిచ్చేదేవా, స్తోత్రమయా నీకే స్తోత్రమయా. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం గణపరచదను. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం గణపరచదను. మనసారా పాడి నిన్ను మహిమపరచదం, మనసారా పాడి నిన్ను మహిమపరచదం. పాడదాం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సాహస కార్యములను కార్యములెన్నో చేయుదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సదాకాలము తోడుగా ఉండేదేవా, స్తోత్రమయ. సంగమంతా బిగరగా సాహస కార్యములెన్నో చేయుదేవా, స్తోత్రం. సదాకాలము తోడుగా ఉండే దేవా,
స్తోత్రమయ. నామములన్నిటిలో ఉన్నత నామం సుందర నామం యేసుని నామం. నామములన్నిటిలో ఉన్నత నామం సుందర నామం యేసుని నామం. నోరారా పాడి నిన్ను సేవించెదం, నోరారా పాడి నిన్ను పూజించెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. యేసు నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా. ఆమేన్. తరం తరం నిరంతరం అందరూ స్వరమే. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్వస్థత విడుదల నిచ్చే దేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చే దేవా, ఆమేన్. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. స్వస్థత స్వస్థత విడుదల నిచ్చే దేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చే దేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచెదను. సకల ఆశీర్వచన స్తోత్రములకు ఆమేన్ మించిన నీ నామం ఘనపరచెదను. మనసారా పాడి నిన్ను మహిమపరచెదం, నిన్ను మహిమపరచెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సంతోషంగా బిగ్గరగా ఆమేన్. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచె. దేవా దేవా దేవా, మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరితో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Sing unto the Lord. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. ఆమేన్. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బలశౌర్యము గల దేవా, భూమ్యాకాశముల్ నీ మహిమ
హోసనా 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 రాజుల రాజా హోసనా హోసనా దేవా హోసనా రాజా రాజుల శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా బలశౌర్యము గల దేవా యేసయ్యా భూమి ఆకాశము నీ మహిమతో నిండే శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా Holy Lord ఆకాశము నీ మహిమతో సెగమంతా రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి హోసన్నా ఆమేన్ ఆమేన్ హోసన్నా హోసన్నా రాజుల రాజా హోసనా హోసనా రాజుల హోసనా హోసనా Come on church, sing about that. We worship you Lord, my Savior, my God. Holy Hallelujah, Hosanna. We worship you across this place, O Lord. We lift your name, we lift your name, we lift your name. Oh, Rikamala Rabba Baba 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 Baba. క్రీస్తునందు ప్రియమైన నా స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఇంతవరకు గంభీరంగా దేవుని స్తుతించి
ఆరాధించే భాగ్యం ఉదయకాలం దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మన ధ్యానాంశము ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని చేతులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నేను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమందంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవుని బిడ్లారా, హబక్కూకు రచించిన ఈ కీర్తనలో ఎన్నో అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి. దీనిలో దేవుని యొక్క బలమైనటువంటి శక్తి, పరిశుద్ధత, ఆయన ప్రభావం హబక్కూకు దర్శనంలో కనబడుతుంది. అయితే ఇక్కడ మొదటిగా మనం ఆలోచించేస్తే దేవుని హస్తాలు దేవుని శక్తిని బయలుపరచును. దేవుని యొక్క బాహుబలం, ఆయన హస్తం నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క చేతుల్లో నుంచి ఏం బయటకు వస్తున్నాయంటే ద రేస్ ఫ్లాషింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. ఇవి ఒక కొమ్ముల్ లాంటి కిరణాలు బయటకు వస్తున్నాయి. బీమ్స్ ఆఫ్ లైట్, ఈ యొక్క వెలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి. అవి దేని గురించి సూచించుచున్నాయి అనగా ఈ వెలుగు కిరణాలు బలాన్ని గురించి, అధికారాన్ని గురించి, శక్తిని గురించి మనకు బయలుపరుస్తున్నాయి. దేవుని యొక్క శక్తి ఆయన చేతుల్లో దాగి ఉంది. ఆయన బలం, ఆయన ప్రభావం, దైవికమైన శక్తి, అదృశ్య ప్రభావం ఆయన చేతుల్లో దాగి ఉంది. ఈరోజు ఈ జీవం గల దేవుడు తన చేతులను మన కొరకు చాపి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ శక్తి మన జీవితంలో నిలిచి ఉండాలి, మన హృదయంలో ఉండాలని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి ఆయన చేతుల్లో దాచబడినటువంటి దాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు యోసేపు చెరసాల్లో ఉంచబడినప్పుడు తన బలమైన హస్తాన్ని యోసేపు మీద ఉంచి అతను బయటికి తీసుకొచ్చాడు. ఒక గొప్ప స్థితికి అతను తీసుకుని వచ్చి ఆ యొక్క చెరసాల నుంచి సింహాసనం మీదకి తీసుకుని వచ్చాడు. దేవుని యొక్క బలమైన హస్తం ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నాయకత్వంలో అద్భుతమైన రీతిలో ఎర్ర సముద్రాన్ని దాటించింది. మారా నీళ్లు మధురంగా చేసింది. పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మేఘస్తంభంగా ఉన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు వారికి అగ్నిస్తంభంగా ఉన్నాడు. దేవుడు తన యొక్క మహత్తరమైన శక్తిని వారి అరణ్య ప్రయాణంలో బయలుపరిచాడు. దేవుని హస్తాల్లో ఉన్నటువంటి ఆ బలం ఏం చేస్తుంది అని అంటే మన జీవితంలో ఆయన బలాన్ని, ఆయన శక్తిని తెలియపరుస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ప్రియమైనటువంటి వారలారా, ఆయన చేతులు ఎలాంటివి అని అంటే ఆయన చేతుల్లో నుంచి శక్తి, ప్రభావం, బలం ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆయన చేతుల్లో ఉన్నటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి, ప్రభావం ఏం చేస్తుందంటే దేవుని చేతిలో ఉన్న శక్తి ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొచ్చింది. ఆయన చేతిలో ఉన్న శక్తి ఎర్ర సముద్రాన్ని దాటించింది. ఆయన చేతిలో ఉన్న శక్తి యుద్ధాల్లో జయమిచ్చింది. ఆయన చేతిలో ఉన్న శక్తి వారికి పోషణ దయచేసింది. ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రభావం వారికి అండగా, కొండగా, నీడగా, తోడుగా నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే అయ్యా నీ చేతులు మా మీద ఉంచండి, మా పిల్లల మీద ఉంచండి అని మనం ప్రార్థించాలి. దేవుని చేతుల ద్వారా దేవుడు తన శక్తిని బయలుపరుస్తాడు. దేవుని చేతుల ద్వారా ఆయన తన శక్తిని బయలుపరచడం మాత్రమే కాదు, ఆ శక్తిని మన జీవితంలో మనం కలిగి ఉండేటట్టుగా
చేయగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ చేతిలో ఉన్న శక్తి ఏం చేస్తుంది అని అంటే, మొదటిగా విడిపిస్తుంది. ఈ బలం విడిపించే బలం. ఈ బలం మనలను నిలబెట్టే బలం. యెహోవా యందు ఆనందిస్తున్న హబక్కూకు ఏమంటాడంటే, నేను నా దేవుని బలం చేత నేను ఆనందంతో సంతోషంతో నేను ముందుకు వెళతాను అని హబక్కూకు అంటున్నాడు. హబక్కూకు గ్రంథం 3:19 ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ ఆలోచించేస్తే ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసేవాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడువు చేసే దేవుడు. గనుక ఈరోజు మనందరం కూడా ఆలోచించేస్తే ఆయన చేతుల్లో ఉన్నటువంటి శక్తి బానిసత్వం నుంచి విడిపిస్తుంది. ఆ తర్వాత ఆయన చేతుల్లో ఉన్నటువంటి శక్తి మనల్ని బలపరుస్తుంది. ఆయన చేతుల్లో ఉన్నటువంటి శక్తి మనల్ని భద్రపరుస్తుంది. మనల్ని బంధకాల నుంచి విడిపించే శక్తి, బలపరిచే శక్తి, ఆ తర్వాత మనందరినీ కూడా భద్రపరిచే శక్తి ఆ జీవం గల దేవుని చేతుల్లో ఉంది. ఆ దేవుని చేతుల్లో ఉన్నటువంటి యొక్క శక్తి, ఆ దేవుని చేతుల్లో ఉన్నటువంటి ప్రభావం, జీవం మనం కలిగినటువంటి వారిగా మనం జీవించవలసిన వారిగా ఉన్నాం. కనుక దేవుని చేతుల వైపు ఒకసారి మనం చూడగలిగితే ఆ చేతుల్లో ఉన్నటువంటి బలం ఐగుప్తు బంధకాల నుంచి విడిపించింది, పాప బంధకాల నుంచి విడిపించేది. అలాగే మనల్ని బలపరిచే శక్తి ఆయన చేతుల్లో ఉంది. ఆ తర్వాత మనల్ని భద్రపరిచే శక్తి కూడా ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి నా చేతిలో నుంచి ఎవడనో మిమ్మల్ని అపహరింపలేడు. దేవుని చేతుల్లో ఉన్నంతకాలం ఎవరు కూడా మనల్ని అపహరింపలేరు. కాబట్టి ఆయన చేతుల్లో భద్రపరచబడినటువంటి వారమై మనమందరం కూడా జీవించటానికి కృపగల దేవుడు ఈ ఉదయకాలం ఈ సమయంలో మనందరికీ తోడుగా ఉండాలని కోరుతున్నాను. ఏ విధమైన బంధకాల్లో ఉన్నా యేసయ్య మిమ్మలను యేసు నామములో విడిపించునుగాక. పాప బంధకాల్లో ఉంటే యేసయ్య విడిపించునుగాక. రోగ బంధకాల్లో ఉంటే యేసయ్య విడిపించునుగాక. అప్పుల బంధకాల్లో ఉంటే యేసయ్య విడిపించునుగాక. సమస్యల్లో సతమతం అవుతుంటే యేసయ్య విడిపించునుగాక. ఏమీ తోచని గందరగోళ పరిస్థితిలో ఉంటే యేసయ్య మనలను విడిపించునుగాక. ఈ సమయంలో ఆయన విడిపించే శక్తి ఆయన చేతిలో ఉంది. రెండవది, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనలను బలపరిచే శక్తి ఆయన చేతిలో ఉంది. హబక్కూకును బలపరిచిన వాడు అలాగుననే నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్మని తిమోతిని బలపరిచినటువంటి వాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత తన బిడ్డలను బలపరిచేటటువంటి దేవుడు, దేవుని యందు ఆనందించడాన్ని బట్టి బలం ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి ఇలాంటి బలాన్ని పొందుకుని ఆయన కొరకు ఎదురు చూడడాన్ని బట్టి బలాన్ని ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మన భద్రపరిచే దేవుడు. ఆయన ఇచ్చేటటువంటి భద్రతను పొందుకునేటువంటి వారమై జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ తన సహాయమును దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మా కొరకు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు స్తోత్రం. దేవా, నీ చేతులు బంధకాల నుంచి విడిపిస్తాయని చూశాం, బలపరుస్తాయని చూశాం, భద్రపరుస్తాయని చూశాం. గనుక బంధకముల నుంచి విడిపించి బలపరిచి భద్రపరిచి నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో నిలబడడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మా అందరికీ ప్రసాదించమని, ప్రతి కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి దీవించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఫ్రైడే జూలై 10th మనం అందరం కూడా ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉండబోతున్నాం. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆల్ నైట్ ప్రేయర్కి ఆహ్వానిస్తున్నాను. అద్భుతమైన సమయాన్ని మనం కలిగి ఉండడానికి
దేవుడు తన కృప మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక మీరందరూ కూడా సిద్ధపడి ఆయుధపడి నిశ్చయంగా దేవుడు తన సన్నిధిని అనుభవించేటట్టుగా మనల్ని చేసి ఆశీర్వదించి దీవించును గాక. కృపగల దేవుడు మీకు తోడయును గాక. ఆమేన్.